హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్గల్ ఎపిసోడ్ 23 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కాంపిటీషన్ లో కాంటెస్టెంట్స్ అందరూ డాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక అమ్మాయి డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవ్వగానే అక్కడున్న వాళ్ళందరూ దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితము ఒక అమ్మాయి సేమ్ ఇలానే డాన్స్ చేసింది, ఇప్పుడు ఈ డాన్స్ కూడా సేమ్ అలానే ఉంది, సేమ్ అప్పుడు అమ్మాయి వేసుకున్న కాస్ట్యూమ్సే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వేసుకుంది. ఈ డ్రెస్ హిస్టారికల్ గా బాగా ఫేమస్ అయిన డ్రెస్సు, దాన్ని అమ్మాయి సేమ్ టు సేమ్ అలానే కాపీ చేసేసింది అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అది విని హెంగ్, ఈ డ్రెస్ కి కోట్ల రూపాయలు ఇవ్వలేము, కావాలంటే ఒక 10 రూపాయలకి ఈ డ్రెస్ ని అమ్ముతారా, ఆల్రెడీ ఈ డ్రెస్ కాపీ చేసిన డ్రెస్ నే కదా అని హెంగ్ అంటూ ఉంటే అది విని అక్కడున్న వాళ్ళందరూ కాస్త అప్సెట్ అయిపోతున్నారు. వేలంపాటలో దానిని కనీసం ఒక 10 రూపాయలకు కూడా ఎవరు కొనుక్కోవడం లేదు. అప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. యాక్చువల్ గా అమ్మాయి డ్రెస్ కొనుక్కోవడం కోసము కాంపిటీషన్ ముందు రోజు అమ్మాయి షాపింగ్ కి వెళ్ళినట్టు ఉంది. అప్పుడు ఆ డ్రెస్ ని చూసి ఈ డ్రెస్ చాలా అందంగా ఉంది, నాకు ఈ డ్రెస్ కావాలని అడుగుతూ ఉంటే లేదమ్మా, దీని ఆల్రెడీ బయలుడి బుక్ చేసుకున్నారు అని ఆ షాప్ అతను అంటూ ఉన్నాడు. లేదు, వాళ్ళు ఈ డ్రెస్ ని ఇన్స్టాల్మెంట్ లోనే కదా కొనుక్కొని ఉంటారు, నేను మీకు టోటల్ అమౌంట్ ని సెటిల్ చేసేస్తాను అని ఆ అమ్మాయి ఆ షాప్ అతని బాగా ఫోర్స్ చేసి దాన్ని కొనుక్కొని వచ్చినట్టు ఉంది. బయలేడి దాని గురించి అందరికి చెప్పేసి ఆ అమ్మాయి మీద నెగటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తూ ఉంది. అందరినీ ఇలా తొక్కుకుంటూ బయలేడి ఇన్ని సంవత్సరాల నుండి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు ఉంది. అందరూ తనని అలానే ట్రైన్ చేసినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ బయలేడి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతూ ఉంది. బయలేడి ఒక ఏంజిల్ లాగా కిందికి దిగుతూ చాలా అందంగా డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. అసలు ఈ అమ్మాయి మనిషా లేక దేవతనా ఏం అర్థం కావడం లేదని అనుకుంటూ అందరూ బయలేడి పర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బయలేడి ఇప్పుడు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని వేగంగా ప్లే చేస్తూ ఉంటే తన చేతికి ఆ ఫేక్ గోర్లున్నాయి. ఇంతకు ముందు మూషి దగ్గర నుండి బయలేడి ఆ ఫేక్ గోర్ని దొబ్బేసింది కదా, సేమ్ ఇప్పుడు అలాంటి వాటిని బయట చేయించి తన గోర్లకి అంటించుకున్నట్టు ఉంది. అదంతా షీచి గమనించేసి వచ్చి మూషికి చెప్తూ ఉంటే ఓ అవునా అనేసి మూషి లైట్ గా నవ్వుకుంటూ ఉంది. మూషి ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసినట్టు ఉంది. ఇక్కడేమో బయలేడి స్పీడ్ గా ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తూ ఉంటే ఆ స్పీడ్ తట్టుకోలేక ఆ గోరు ఊడిపోయి గోరు నుండి రక్తం వస్తూ ఉంది. అది చూసి బయలేడికి బాగా కోపం వస్తూ ఉంది. మూషినే ఇలా ప్లాన్ చేసిందేమో అనుకుని మూషిని ఉరిమి చూస్తూ ఉంది. జింగ్ అదంతా సైలెంట్ గా చూస్తూ కూర్చొని ఉన్నాడు. కరెక్ట్ గా ఇప్పుడు ఈ డ్రెస్, జ్యువెలరీస్ అలానే ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ఎవరు వేలంపాటలో కొనుక్కోబోతున్నారు అని అడుగుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఇది కేవలం వేలంపాట పాడే ప్రోగ్రాం మాత్రమే కాదు, మనకి ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా నచ్చాలి, దాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత మనకి ఏమైనా నచ్చితే మనం దాన్ని వేలంపాటలో కొనుక్కోవాలి. ఈ అమ్మాయి ఈ మ్యూజిక్ ని ప్రాపర్ గా కంప్లీట్ చేయలేదు, అంతలో ఈ ప్లేస్ అంతా రక్తంతో తడిపేసింది, దీన్ని మనం అలా కొనుక్కోగలము అనేసి చాలా తక్కువకి వేలంపాటని స్టార్ట్ చేస్తున్నారు. అదంతా జింగ్ చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. మూషి ఎంత బాగా ప్లాన్ చేస్తుందో అనుకుని జింగ్ నవ్వుకుంటూ ఉన్నాడు. దాన్ని పెద్దగా కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు డాన్స్ పర్ఫామ్ చేయడం కోసము షూషు వస్తూ ఉంది. షూషు ఇప్పుడు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. కానీ తనకి మ్యూజిక్ ప్లే చేయడానికి మంచి పర్సన్ దొరకలేదు అన్నట్టుగా లైట్ మ్యూజిక్ కి డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ఏంటి లైట్ మ్యూజిక్ కి డాన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మూషి ఏమో ఆ షూలో చిన్న చిన్న మువ్వల్ని సెట్ చేసి ఇచ్చినట్టు ఉంది. ఆ మువ్వల సౌండ్స్ చాలా అందంగా వినిపిస్తున్నాయి. అలానే పక్కన హాన్ లేడీ ఒక ఇంటి మీద కూర్చొని అందంగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంది. అలా చూడండి, హాన్ లేడీ అక్కడ కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. షూషు డాన్స్ అలానే హాన్ లేడీ మ్యూజిక్ రెండు సూపర్ గా ఉన్నాయి అనేసి అక్కడున్న వాళ్ళందరూ తెగ పొగుడుతూ ఉన్నారు. ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు టాప్ లో ఉంది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. షూషు దగ్గరికి మన మూషి వచ్చి ఆ షూ కంటే ఈ షూ చాలా అందంగా ఉంది, మీరు దీన్ని వేసుకుంటారా అని మూషి అడుగుతూ ఉంటే ఇదెందుకు నువ్వు నాకు ఇస్తున్నావు అని షూషు అడుగుతూ ఉంది. అప్పుడు మూషి, మీరు పర్ఫామ్ చేసేటప్పుడు మా హాన్ మేడం ఉంటారు కదా, తను మ్యూజిక్ ప్లే చేస్తారని మూషి అడుగుతూ ఉంటే ఆమె ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకోబోతుంది కదా, తను నాకు హెల్ప్ చేయబోతుందా, తనేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని షూషు అంటూ ఉంది. మేము మీకు హెల్ప్ చేస్తున్నట్టుగా మీరు అనుకోకండి, డాన్స్ అలానే మ్యూజిక్ రెండిట్లో ఏది గొప్పది అంటే ఎవరు తేల్చి చెప్పలేరు, పర్ఫార్మెన్స్ కి అవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్, మీరిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది. మీరు షూ వేసుకొని డాన్స్ పర్ఫామ్ చేస్తే ఇందులో ఉండే మువ్వల సౌండ్స్ చాలా అందంగా వినిపిస్తుంది, అది వినడానికి చాలా బాగుంటుంది, దీన్ని మీరు వేసుకోవడం వేసుకోకపోవడం ఇంకా మీ ఇష్టము, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగుడుతారు అనేసి మూషి ఆ షూని
తనే స్వయంగా షూషుకి వేస్తూ ఉంది. మూషి ఇప్పుడు అదంతా థింక్ చేస్తూ నిలబడుకుని ఉంటే అప్పుడు అక్కడికి బెయిలేడి వస్తూ ఉంది. ఇదంతా నువ్వు ప్లాన్ చేసిందే కదా అని అడుగుతూ ఉంటే, ఏంటి నేను ప్లాన్ చేశానా? నేను చాలా కష్టపడి ఆ ఫేక్ గోర్లని కనిపెట్టాను. దాన్ని నీ దగ్గరే ఫస్ట్ చూపించడానికి వచ్చాను. కానీ నువ్వేమో దాన్ని కాపీ కొట్టింది మాత్రమే కాకుండా చాలా వరస్ట్ ఐటెంతో దాన్ని తయారు చేసినట్టు ఉన్నారు. నేను ఆ రోజు నీ దగ్గర గోర్లను చూపించాను, కానీ దాన్ని వేసుకొని మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి నేను నీకు చెప్పలేదు. అది చాలా సెన్సిటివ్ మెటీరియల్ తో తయారు చేస్తారు కాబట్టి అది ఎక్కువసేపు గోర్లలో అతుక్కొని ఉండదు. అది ఊడొచ్చేస్తుంది. ఈ రోజు అదే జరిగింది అని మూషి అంటూ ఉంటే అది విని బెయిలేడి మూషిని లాగిపెట్టి ఒకటి పీకుతూ ఉంది. మూషికి కోపం వచ్చి మూషి కూడా వెంటనే బెయిలేడిని లాగిపెట్టి కొడుతూ ఉంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నేనేమైనా నీ దగ్గర పోటీ పడ్డానా అనేసి పక్కనున్న అసిస్టెంట్ ని కూడా పక్కకు తోసేసి, నువ్వు ఆల్రెడీ నా ఐడియాని దొబ్బేసి ఒక పెద్ద తప్పు చేసేసావు, ఇప్పుడు నన్నే కొడుతున్నావా అని మూషి అరుస్తూ ఉంది. పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవ్వబోతుంది అని మూషిని పిలుస్తూ ఉన్నారు. సరే ఓకే అనేసి మూషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. దీని గురించి ఎవరికి చెప్పకు అనేసి బెయిలేడి పని పిల్లతో అంటూ ఉంది. ఇక్కడేమో హాన్ లేడీకి మూషి మంచి స్ట్రాంగ్ అయిన నెయిల్స్ ని తయారు చేసి ఇచ్చినట్టు ఉంది. వాటిని అతికించుకొని హాన్ లేడీ అందంగా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంది. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా మన మూషినే కదా డిజైన్ చేసి ఇచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా సూపర్ గా ఉంది. అందరూ నోరు తెచ్చుకుని ఆ పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. షూషు ఎలాగో సక్సెస్ఫుల్ గా ఆ పర్ఫార్మెన్స్ ని కంప్లీట్ చేస్తూ ఉంది. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వేలం పాట పాడడం కోసము షూషు వెంటనే తన నెక్లెస్ ని తీసి ఇస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ దాన్ని ఎలా అయినా వేలం పాటలో పాడేయాలి అనేసి బాగా పాట పెంచుకుంటూ ఉన్నారు. ఎలాగో షూషు పర్ఫార్మెన్స్ బాగా హిట్ అయ్యి ఆ నెక్లెస్ ని మంచి రేటుకి అమ్మేస్తున్నారు. ఆ క్రెడిట్ అంతా షెంగ్ ఫ్యామిలీకి వెళ్లిపోతుంది. ఇప్పుడు హాన్ లేడీ వస్తూ ఉంది. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని ఎవరు కొనబోతున్నారని అడుగుతూ ఉంటే హాన్ లేడీ ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకోబోతుంది. తను మ్యూజిక్ చాలా బాగా ప్లే చేసింది. కానీ ఇప్పుడు తన దగ్గర నుండి ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని కొనుక్కోవాలా వద్దా అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ సడన్ గా కొంతమంది వేలం పాట పాడుతూ ఉంటే వాళ్ళు అనుకున్న అమౌంట్ కంటే ఒక 4-5 రెట్లు ఎక్కువ మనీని పెట్టి దాన్ని కొనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు హాన్ లేడీ, నేను మీ అందరి దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేసింది మూషి అనే ఒక డిజైనర్. తనే దీన్ని తయారు చేశారు. ఈ రోజు నేను వేసుకున్న జ్యువెలరీస్ అన్నిటిని తనే డిజైన్ చేసి ఇచ్చింది. దీన్ని చాలా సింపుల్ గా అలానే చాలా అందంగా తయారు చేసింది. అది మాత్రమే కాకుండా ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్. ఇంకా మీదట నేను పర్ఫార్మ్ చెయ్యను. నేను రిటైర్మెంట్ తీసుకోబోతున్నాను. ఈ జ్యువెలరీస్ కొనుక్కునే వాళ్ళు ముందుకొచ్చి కొనుక్కోవచ్చని అనేసి హాన్ లేడీ దాని రేట్ ని బాగా పెంచుతూ ఉంది. అదంతా చూసి షీచి తను రిటైర్డ్ అయింది మాత్రమే కాకుండా మన జ్యువెలరీ ప్రైస్ ని బాగా ఇంక్రీజ్ చేసేశారు. మనం షాప్ ఓపెన్ చేయడానికి చిన్న స్కోప్ ని కల్పించారని షీచి అంటూ ఉంటే మనం షాప్ ఓపెన్ చేద్దామని మూషి అంటూ ఉంది. అది విని షీచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు మూషి ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆపోజిట్ లో జింగ్ వస్తున్నాడు. జింగ్ మూషిని చూస్తూ, ఇంకా నువ్వు నన్ను చంపాలని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, లేదు లేదు, నాకిప్పుడు నిన్ను చంపాలనే కోరిక లేదు అని మూషి అంటూ ఉంది. మంచిది, నువ్వు ఎలాగో నీ షాప్ ని ఓపెన్ చేయబోతున్నట్టు ఉన్నావు, కంగ్రాచులేషన్స్. కానీ ఇలా చూడు, నేను ఒకసారి డిసైడ్ అయితే నేను ఎవరి మాట వినను అని నీకు ముందే బాగా తెలుసు కదా. నెక్స్ట్ నీకేమైనా ప్రాబ్లం ఇస్తే నువ్వు నా దగ్గరికి రాకు. నేను పగ తీర్చుకోవాలని డిసైడ్ అయితే నా ముందు ఎవరున్నారా నేను ఏమి పట్టించుకోను అని జింగ్ అంటూ ఉంటే, నేను ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. నాకు ఒక అవకాశం ఇవ్వు, నాకు ఒక హెల్ప్ చెయ్యు అని నేను ఎప్పుడు నీ దగ్గరికి రాను అనేసి మూషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. నీ నుండి నేను చాలా దూరం వచ్చేసాను అని మూషి అంటూ ఉంది. అది విని జింగ్కి ఏం చెప్పాలో అర్థం కాక నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో లేడీస్ అందరూ కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. హాన్ లేడీ అలానే తన పని పిల్ల, షూషు అలానే తన పని పిల్ల, ఇలా అందరూ కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సరే ఓకే, మన అందరిలో బెస్ట్ డిజైనర్ ఎవరు అని అడుగుతూ ఉంటే మన షీచీనే అని అందరూ అంటూ ఉన్నారు. ఏంటి నేనా అని షీచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అది చూసి మూషి నవ్వుకుంటూ ఉంది. అవును మేడం, మీరే కదా జ్యువెలరీస్ ని డిజైన్ చేశారు అని మూషి అంటూ ఉంది. షూషు వెంటనే పైకి లేచి, నీ ధైర్యం ఎవరికి రాదు అనేసి హాన్ లేడీని చూసి పొగుడుతూ ఉంది. నువ్వు నీ రిటైర్మెంట్ రోజున ఎంత అందంగా ధైర్యంగా పర్ఫామ్ చేశావు, నేను కూడా అలా చేయలేనేమో అని అంటూ ఉంటే, ఈ రోజు నా ఫేర్వెల్ పార్టీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అని హాన్ లేడీ అంటూ ఉంది. మూషి వెంటనే, ఇది ఫేర్వెల్ పార్టీ మాత్రమే కాదు, ఈ రోజు మన షాప్ ఓపెనింగ్ డే. మన షాప్ పేరు క్లియర్ మైండ్. ఈ షాప్ కి మేము ఓనర్స్ అయినప్పటికీ మీరందరూ అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసి మన షాప్ ని ప్రమోట్ చేస్తే మన అందరికి మంచి లాభం వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగా నేను మీకు షేర్స్ ఇస్తాను. వచ్చిన లాభాన్ని అందరము షేర్స్ తగ్గట్టుగా పంచుకుందాము. మనం అందరం కలిసి బిజినెస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని మూషి అంటూ ఉంటే, అది విని అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మేము కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తామని అంటూ ఉన్నారు. అప్పుడు షూషు పని పిల్ల చబ్బి ఉంది కదా, తను షూషు దగ్గరికి వెళ్లి, నేను మూషి దగ్గర పనిలో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. నేను
నేను జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటే, నేను నా షూని పడేసావని తిట్టాను కదా, అందుకని నువ్వు అలిగి అక్కడికి వెళ్ళిపోతున్నావా అని షూ అడుగుతూ ఉంది. లేదు అలా ఏం కాదు, నాకు ఈ పని బాగా నచ్చింది అని చబ్బి అంటూ ఉంటే, షూ వెంటనే చబ్బిని మూషి దగ్గరికి తీసుకుని వెళ్లి తనకి మీ దాంట్లో వర్క్ చేయాలని కోరికగా ఉంది, తనకి నువ్వు ఒక జాబ్ ఇస్తావా అని అడుగుతూ ఉంటే, మాకు కూడా ఒక హెల్పర్ కావాలి, కానీ ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో మాకే కరెక్ట్ గా తెలియడం లేదు, నువ్వు మమ్మల్ని నమ్మి మాతో రాబోతున్నావా అని మూషి అడుగుతూ ఉంటే, అవును కన్ఫామ్ గా వస్తాను, నాకు నమ్మకం ఉంది, మనం అందరం కాస్త హార్డ్ వర్క్ చేస్తే ఇందులో సక్సెస్ అవుతాము అని చబ్బి అంటూ ఉంది. అది విని మూషి కూడా ఓకే అని అంటూ ఉంది. ఎలాగో లేడీస్ అందరూ కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రానాని చూపిస్తున్నారు. రానా బ్లాక్ డ్రాగన్ గ్రూప్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు కదా, అప్పుడక్కడ ఒక షిప్ నిండుగా జ్యువెలరీస్ ఉన్నాయి. ఆ షిప్ ఇప్పుడు వేరే డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. ఈ షిప్ ఎక్కడికైతే వెళ్తున్నాయో అక్కడ ఆ బ్లాక్ డ్రాగన్ గ్రూప్ వాళ్ళు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని మోసుకొని వెళ్ళలేక వాళ్ళు వీటన్నిటిని షిప్ లో పంపించేసి వాళ్ళు ఎడారి మార్గం గుండా వెళ్ళడానికి చాలా అవకాశాలున్నాయి అని రానా అంటూ ఉంటే, అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో మనకి ఏమీ అర్థం కావడం లేదు కదా అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. దాన్ని మనం కనిపెడతాము అని రానా అంటూ ఉన్నాడు. ఇక్కడేమో హెంగ్ మూషితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు నేను నీకు సపోర్ట్ చేయను అని హెంగ్ చెప్పాడు కదా, కానీ ఆ తర్వాత హెంగ్ నే సీక్రెట్ గా మూషికి సపోర్ట్ చేసి ఉంటాడు. అందువల్ల హెంగ్ ఇప్పుడు మూషితో ఒక డీల్ మాట్లాడడం కోసము ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి మూషికి ఇచ్చి అందులో సైన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. అందులో మూషి అనే నేను హెంగ్ కి ఒక బానిసగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను, ఆయన చెప్పే వర్క్స్ అంతా చేస్తూ ఆ జ్యువెలరీస్ అంతా తయారు చేసిస్తూ అలానే షాప్ ని కూడా నేను చూసుకుంటాను అని అందులో మెన్షన్ చేసి ఉంది, ఇందులో సైన్ పెట్టు అని హెంగ్ అడుగుతూ ఉంటే మూషి వెంటనే అందులో ఉండే కొన్ని లైన్స్ ని బ్రష్ తో తుడిపేస్తూ ఉంది. అదంతా హెంగ్ చూస్తూ అలా అయితే నీకేం కావాలని అడుగుతూ ఉన్నాడు. ఇలా చూడండి, మేము కొంతమంది అమ్మాయిలం అందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి మాకు పెద్దగా ప్రాబ్లం లేదు, అందువల్ల నాకు ఇప్పుడు మీ హెల్ప్ ఏం అవసరం లేదు, కానీ మీ ఫ్యామిలీ తరపున షూ విన్ అయింది, ఆ విన్ అయిన మనీనేమి వాళ్ళు మీకు ఇవ్వరు, ఆ విన్ అయిన అమౌంట్ నుండి కాస్త పర్సెంట్ మాత్రమే మీకు ఇస్తారు, మీరు మీ కాళ్ళ మీద స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే మీకే మా హెల్ప్ అవసరం అవుతుంది అని మూషి అంటూ ఉంటే, నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నట్టు ఉన్నావని హెంగ్ చూస్తూ ఉన్నాడు. మేమిప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో షాప్ ని ఓపెన్ చేయబోతున్నాము అని మూషి అంటూ ఉంటే, అమ్మాయిలందరూ కలిసి బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలరని నువ్వు అనుకుంటున్నావా అని హెంగ్ అడుగుతూ ఉన్నాడు. అదంతా నేను చూసుకుంటానని మూషి అంటూ ఉంది. మూషి ఇప్పుడు అక్కడి నుండి బయటకు వస్తూ ఉంటే తనకెందుకు కాస్త బాధగా ఉంది. నేరుగా ఇంటికి వచ్చేసి ఆ యూలేడీ ఉంటారు కదా, తనకు ఒక లెటర్ రాస్తూ ఉంది. నేను ఇలా క్లియర్ మైండ్ అని ఒక షాప్ ని ఓపెన్ చేయబోతున్నానని ఆ లెటర్ లో రాస్తూ ఉంది. ఇప్పుడు మనకి యూలేడీని చూపిస్తున్నారు. ఈ లెటర్ ఎవరు రాశారండి, మీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతూ ఉంటే, లేదు లేదు నా క్లోజ్ ఫ్రెండ్ రాసింది, ఇక్కడ ఉన్న జ్యువెలరీస్ అంతా తనే డిజైన్ చేసింది, ఇప్పుడు తను క్యాపిటల్ సిటీలో కొత్తగా ఒక షాప్ ని ఓపెన్ చేస్తుంది అని అంటూ ఉంటే, అలా అయితే క్యాపిటల్ సిటీలో ఉండే జ్యువెలరీస్ అంతా మనకి వెంటనే ఇక్కడ కూడా దొరుకుతున్నాయా అనేసి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. మూషి ఇప్పుడు ఆ షాప్ ని ఓపెన్ చేసిందని తెలుసుకుని యూలేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో మూషి షాప్ ని ఓపెన్ చేసేసి అందంగా రెడీ అయ్యి నిలబడుకుని ఉంది. ఇప్పుడు అక్కడికి చింటూ వస్తున్నాడు. అక్క, నేను చెప్పినట్టుగానే నువ్వు షాప్ ఓపెనింగ్ రోజున రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ నీకు చాలా అందంగా ఉందక్క అని చింటూ అంటూ ఉంటే, సరే సరే మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారా అని మూషి అడుగుతూ ఉంది. అక్కడికి సౌండ్ సూపర్వైజర్ అలానే అకౌంటెంట్ అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి మూషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. సడన్ గా ఇప్పుడు అక్కడికి ఒక వెలుతురు వస్తూ ఉంటే అది చూసి అందరూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నారు. మూషి వెంటనే చింటూ చేతిని మాత్రము వదలకుండా గట్టిగా పట్టుకొని ఉంది. నిన్ను చివరగా ఒకసారి చూసుకోనివ్వురా అని మూషి అడుగుతూ ఉంటే, సరే ఓకే బాగా చూసుకో అక్క, సరే ఓకే నేను ఇంకెప్పుడు వెళ్ళొచ్చా అని చింటూ అడుగుతూ ఉన్నాడు. సరే వెళ్ళేసిరా అని మూషి అంటూ ఉంది. అది విని చింటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు మనతో ఉండి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనేసి మూషి తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇప్పుడు షాప్ ఓపెన్ చేస్తున్నారు. మంచి సెంటర్ లో ఆ షాప్ ని ఓపెన్ చేసినట్టు ఉన్నారు. హెంగ్ కూడా అందులో ఇన్వెస్ట్ చేసి తీరాల్సిందే కదా, అందువల్ల తను కూడా అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టు ఉన్నాడు. షాప్ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటే, ఈ రోజు మా షాప్ ఓపెనింగ్, అందువల్ల మేము ఈరోజు చాలా ఆఫర్స్ అలానే డిస్కౌంట్స్ ఇస్తున్నాము, అందరూ లోపలికి రండి అని పిలుస్తూ ఉన్నారు. అది విని అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. మూషితో పాటు అందరూ కలిసి బాగా పనిచేస్తూ ఉన్నారు. షూ కూడా అక్కడికి వస్తూ ఉంది. ఎందుకంటే తను కూడా ఆల్రెడీ అందులో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది కదా, అందువల్ల ఇప్పుడు అక్కడికి వచ్చి నాకు ఇది కావాలి అది కావాలి అని అందరితో గొడవ పడుతూ అక్కడున్న రేట్స్ అన్నిటిని పెంచుతూ ఉంది. మూషి ఏమో జింగ్ కి ఆపోజిట్ లోనే షాప్ ఓపెన్ చేసినట్టు ఉంది. బేలేడి జింగ్ ను మీట్ అవ్వడానికి జింగ్ వాళ్ళ షాప్ కి వస్తూ ఉంటే అసిస్టెంట్ బయటకు వచ్చి, ఇక నుండి నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. అది విని బేలేడి
బయలేడి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. మూషి షాప్ లో చాలా ఐటమ్స్ ని కొనుక్కొని షూషు బయటకు వస్తూ ఉంది. తనని చూసి బయలేడి ఎటకారంగా నవ్వుతూ ఉంది. షూ మీరు కూడా ఈ షాప్ కే వచ్చారా ఏంటి? అయినా మీ దగ్గర ఇప్పుడు డబ్బులేం లేవు కదా, ఎందుకంటే మీరు ఆ కాంపిటీషన్ లో ఓడిపోయారు అనేసి వాళ్ళు మిమ్మల్ని సరిగా పట్టించుకోవడం లేదు కదా అని అంటూ ఉంది. అందుకని మీరు ఓవర్ గా బిహేవ్ చేయకండి. షెంగు ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్లే మమ్మల్ని బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. మా షాప్ లో సరిగా వ్యాపారం జరగదు, మేము మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అనేసి షూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే, ఏంటి షెంగు ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేశారా, మనకు ఒక మంచి పాయింట్ దొరికింది అనేసి బేలేడి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో జింగు వాళ్ళ అసిస్టెంట్ జింగు దగ్గరికి వచ్చి, ఆ బేలేడి ఇక్కడికి వచ్చారు, నేనే ఆమెను ఇక్కడ నుండి తరిమేశాను, అప్పుడు నేను ఆపోజిట్ లో ఒకసారి గమనించాను, మూషి వాళ్ళ షాపు బాగా రన్ అవుతూ ఉంది, నేను అక్కడికి వెళ్లి ఆ షాప్ ని అంతం చేసేసరానా అని కావాలని అసిస్టెంట్ అడుగుతూ అక్కడి నుండి వెళ్లబోతూ ఉంటే, అది విని జింగ్ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా, వాళ్ళేదో 5 రూపాయలకి 10 రూపాయలకి కష్టపడి పనిచేసుకుంటున్నారు, మనలాంటి పెద్ద బిజినెస్ మ్యాన్స్ అలాంటి చిన్న షాపులతో పోటీ పడగలమా, ఇదంతా చిల్లర వ్యాపారం లాగా అనిపిస్తుంది, అదంతా ఏం అవసరం లేదు అని జింగ్ అంటూ ఉంటే, ఓ నువ్వు అలా అంటున్నావా, అలా అయితే నేను అక్కడికి వెళ్లి జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చేసిరానా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, అదంతా ఏం అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వు అని జింగ్ అంటూ ఉన్నాడు. విని అసిస్టెంట్ నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో మూషి వాళ్ళ షాప్ దగ్గరికి షీజు వస్తూ ఉంది. షీజు ఇప్పుడు అమ్మాయిలాగా చేంజ్ అయిపోయింది కదా, అందువల్ల అందంగా అమ్మాయిలాగా రెడీ అయ్యి మూషి వాళ్ళ షాప్ దగ్గరికి వస్తూ ఉంటే, మూషి షీజుని చూసి లోపలికి రండి, కాఫీ తాగుదాం రండి అనేసి మూషి షీజుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. మీ షాప్ చాలా బాగుంది, కానీ మీ షాప్ చుట్టూ ఉన్న షాపులన్నీ బాగా ఫేమస్ అయిన షాపులు, వాళ్ళందరూ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ నే అమ్ముతారు, కానీ నువ్వు ఇంత తక్కువకి నీ ప్రోడక్ట్స్ ని అమ్ముతున్నావు, కాబట్టి నీ దగ్గరికి నార్మల్ లేడీస్ మాత్రమే వస్తారు, నోబెల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళెవరూ నీ షాప్ దగ్గరికి రారు కదా అని షీజు అడుగుతూ ఉంటే, అవును నువ్వు చెప్పేదంతా నాకు కూడా తెలుసు, పెద్ద పెద్ద షాప్స్ తో పోటీ పడేంత స్టేజ్ కి నేను ఇంకా రాలేదు, నార్మల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు ఎలాగో నా షాప్ కే వస్తారు, నాకు అది చాలు, నేను కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ నే అమ్ముతున్నాను, క్వాలిటీలో మాత్రం నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, నార్మల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలే నా టార్గెట్ అని ముషి అంటూ ఉంటే, అది విని షీజు నీ ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు ఎక్కువ కాలం ఈ షాప్ ని రన్ చేయలేవేమో అని అంటూ ఉంది. ఈ షాప్ ని ఎలా రన్ చేయాలో నాకు కాస్త ఐడియా ఉంది అని మూషి అంటూ ఉంది. కానీ ఒకటి మాత్రం నిజము, నువ్వు నేను ఇద్దరం ఇప్పుడు జింగ్కి వ్యతిరేకంగా ఉంటున్నాము అని షీజు అంటూ ఉంటే, నువ్వు చెప్పిందేమో నిజమే, కానీ నీ దారి వేరు నా దారి వేరు, నేను ఆ షాప్ ని నా ఆయుధంగా యూజ్ చేయడం లేదు, అది జస్ట్ ఒక బిజినెస్ మాత్రమే అని మూషి అంటూ ఉంటే, అలా అయితే నువ్వు చింటూ చనిపోయింది, మీ వాళ్ళంతా చనిపోయిందంతా మర్చిపోయావా, నువ్వు వాటిని అంత ఈజీగా ఎలా మర్చిపోగలిగావు, నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవా అని షీజు అడుగుతూ ఉంటే, నేను అందుకే నీ దారి వేరు నా దారి వేరు అని ముందే చెప్పాను, నేను పగ తీర్చుకోవడం కోసము నా జీవితాన్ని కంప్లీట్ గా అర్పించుకోలేను అని మూషి అంటూ ఉంది. ఎందుకంటే షీజు పగ తీర్చుకోవడం కోసము ఇప్పుడు ఆ హెంగుతో కలిసి ఉంటుంది కదా, అందువల్ల మూషి దాని గురించి థింక్ చేసేసి షీజుతో అలా మాట్లాడుతూ ఉంది. ఇక్కడేమో ఇంతకు ముందు ఆ హాన్ లేడీని సపోర్ట్ చేయము అనేసి తన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసుకుని వెళ్లిపోయారు కదా, ఇప్పుడు హాన్ లేడీ దగ్గరికి అతను వచ్చి, సారీ మేమేదో తెలియక తప్పు చేసేసాము, మీ ఐటమ్స్ అన్నిటిని మీకే తిరిగిచ్చేస్తాము, ఎవరైనా ఈ వయసులో రిటైర్మెంట్ తీసుకుంటారా, రండి మళ్ళీ వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వండి అని పిలుస్తూ ఉంటే, ఏంటి అవన్నీ నా నగల, మీకు నచ్చితే వాటిని తీసుకుని వచ్చి నాకు ఇస్తారు, నచ్చకపోతే మళ్ళీ వాటిని తీసుకుని వెళ్లిపోతారు, అది నా నగలు కావని నాకు ఎప్పుడో అర్థమైపోయింది, ఇన్ని రోజులు మీ దగ్గర తీసుకున్న జీతానికి నేను మీకు బాగా పనిచేసేసాను, కాబట్టి ఇక మీదట నా దగ్గరికి రాకండి అని హాన్ లేడీ అంటూ ఉంటే, ఆ షాప్ ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా, ఆ ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నావా, ఆ షాప్ కి ఇప్పుడు ఏం జరగబోతుందో నువ్వే వెయిట్ చేసి చూడు అనేసి ఆ షాప్ ఓనర్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జింగ్ అధ్యక్షత వహించి జ్యువెలరీ షాప్ ఓనర్స్ అందరికి ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నాడు. ఈ నగలు చాలా అందంగా ఉన్నాయి అని అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటే, అక్కడ హెంగు వాళ్ళ నాన్న షెంగు కూడా కూర్చొని ఉన్నాడు. పర్లేదు మీకు కాస్త ధైర్యం ఎక్కువే, మీ దగ్గర చాలా మంచి మంచి జ్యువెలరీస్ ఉన్నాయి, కానీ మా ఊర్లో యూజ్ చేసే జ్యువెలరీస్ కి మీ దగ్గర ఉన్న జ్యువెలరీస్ కి అస్సలు మ్యాచ్ అవ్వవని అంటూ ఉంటే, అది విని అక్కడున్న రిమైనింగ్ జ్యువెలరీ షాప్ ఓనర్స్ అంతా మనం ఈ జంగి దగ్గర ఏవి కొనుక్కోకూడదేమో, మనం ఇతని దగ్గర కొనుక్కోవడం ఆ షంగికి ఇష్టం లేదేమో అనుకుని వాటిని అందరూ పక్కన పెట్టేస్తున్నారు. ఇది మాకొద్దు అనేసి వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. కొంటే కొనండి లేకపోతే లేదు అన్నట్టుగా జింగ్ సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా ఆ టాపిక్ అంతా మూషి వైపుకి డైవర్ట్ అయిపోతూ ఉంది. మూషి అనే అమ్మాయి మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండానే ఇక్కడ ఒక షాప్ ని ఓపెన్ చేసింది. ఆ అమ్మాయి జ్యువెలరీస్ తయారు చేయడానికి సరుకులు అవసరం అవుతాయి కదా, మనము వాటిని తనకు అందకుండా చేసేద్దాము, అప్పుడు తను ఏం చేస్తుందో
చూద్దామని అంటూ ఉంటే అది విని జింగ్ అక్కడి నుండి నవ్వుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు మూషికి హెల్ప్ చేయబోతున్నామా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే తను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని కూడా హ్యాండిల్ చేయలేకపోతే తను ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయలేదు. మనం ఈసారి తనకి ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, తను ఏం చేస్తుందో చూద్దాము అని జింగ్ అంటూ ఉన్నాడు. కానీ రాజమాతకి బర్త్డే ఫంక్షన్ రాబోతుంది అనేసి ప్రిన్స్ సింగ్ ఒక పెద్ద కిరీటాన్ని తయారు చేయమని చెప్పి షెంగ్ ని అడిగారంట. ఆ పని నువ్వు చూసుకో అని జింగ్ అంటూ ఉంటే సరే ఓకే అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో షెంగ్ ఒక అందమైన కిరీటాన్ని తయారు చేస్తున్నాడు. అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ స్టోన్స్ అన్నిటిని ఆ కిరీటంలో అమర్చినట్టు ఉన్నాడు. ఇది చాలా అందంగా ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళు అని అసిస్టెంట్ తో షెంగ్ అంటూ ఉన్నాడు. సరే ఓకే అనేసి అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మూషి వాళ్ళ షాప్ లో అక్కడున్న అమ్మాయిలందరూ కలిసి హ్యాపీగా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ కూడా బాగా జరుగుతూ ఉంది. దానివల్ల బేలేడీ వాళ్ళ బిజినెస్ కాస్త డల్ అయిపోతూ ఉంది. అదంతా తమ్ముడు ఇప్పుడు బేలేడీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి, సరే ఓకే నా బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి నాకు కాస్త డబ్బులు కావాలి ఇవ్వు అని తమ్ముడు అడుగుతూ ఉంటే నువ్వు ముందు వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళు, ఏమేం సేల్ చేస్తున్నారో బాగా గమనించు, వాళ్ళు అమ్ముతున్న ఐటమ్స్ అన్నిటిని నీ షాప్ లో కూడా అమ్ము, నీ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి, నువ్వు కొత్తగా ఏమీ తయారు చేయడం లేదు అని బేలేడీ అరుస్తూ ఉంది. సరే ఓకే నాకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ దొరికింది, ఆ మూషి వాళ్ళ షాప్ లో హెంగ్ ఇన్వెస్ట్ చేశాడని నాకు తెలిసింది అని అంటూ ఉంటే అది విని తమ్ముడు నువ్వు నాకు ఒక మంచి ఐడియా ఇచ్చావు, నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో ఆ కిరీటాన్ని తీసుకుని షెంగ్ వాళ్ళ అసిస్టెంట్ వెళ్తూ ఉంటే ఎవరో ఒక గుంపు ముసుగు వేసుకుని అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తున్నారు. వాళ్ళందరూ మన జింగు వాళ్ళ మనుషులే అనుకుంటా. వాళ్ళందరినీ బాగా అటాక్ చేసేసి అక్కడున్న కిరీటాన్ని బాగా తొక్కి దాన్ని నాశనం చేసేసి దాన్ని అక్కడే పడేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఆ న్యూస్ షెంగుకి తెలుస్తూ ఉంది. అసలు నువ్వేమంటున్నావు, వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్లిపోకుండా దానిని తొక్కి నాశనం చేసేసి వెళ్లిపోయారా, ఇలాంటి స్టోన్స్ ఇప్పుడు మనకు వెంటనే ఎక్కడా దొరకదు, నువ్వు వెంటనే వెళ్లి ఈ స్టోన్స్ కోసం బాగా వెతుకు. ఆ రోజు జింగ్ మంచి మంచి అరుదైన జ్యువెలరీస్ ని తీసుకుని వచ్చి చూపించాడు, కానీ నేనేమో దాని గురించి చులకనగా మాట్లాడి అతన్ని అక్కడి నుండి పంపించేశాను, నువ్వు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్లి వాటిని కొనుక్కొనిరా అని అంటూ ఉంటే సరే ఓకే అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మన మూషి షాప్ దగ్గరికి ఒక అతను రౌడీ లాగా లోపలికి వస్తున్నాడు. వచ్చి నేను ఇప్పుడు ఈ షాప్ ని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటే అది చూసి షీచి వెంటనే ఒక హెయిర్ పిన్ ని తీసి తన గొంతు మీద పెట్టుకుని నువ్వు లోపలికి వచ్చి గొడవ చేస్తే నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావని చెప్పి నీ మీద కేసు బుక్ చేస్తాను, ఇక్కడ ఉండే వస్తువుల మీద నీ చేయి పడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని షీచు అంటూ ఉంటే అది విని అతను తన అసిస్టెంట్ ని పంపించి ఆ డోర్స్ ని క్లోజ్ చేయమని చెప్తున్నాడు. ఇలా చూడండి, మీ షాప్ లో ఉండే ఐటమ్స్ అన్నిటిని అంతం చేయమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను చేసి తీరాల్సిందే, నాకు కాస్త డబ్బులు అవసరం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోండి, చీప్ ఐటమ్స్ అన్నిటిని తీసి ఒక పక్కన పెడితే నేను వాటిని నాశనం చేసేసి వెళ్లిపోతానని అంటూ ఉంటే అది చూసి షీచి వీడేంటి ఒక డమ్మీ రౌడీ లాగా ఉన్నాడే అనుకుని అతని దగ్గరికి వెళ్లి మా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ కాస్ట్లీ ఐటమ్సే, అవన్నీ మేము చాలా కష్టపడి తయారు చేశాము, నేను దీన్ని పగలగొట్టనివ్వను, కావాలంటే ఇక్కడున్న వేస్ట్ డబ్బాల్ని పగలగొట్టుకో అని షీచి అంటూ ఉంటే లేదండి కనీసం కొన్ని ఐటమ్స్ అన్నా ఇవ్వండి అని రౌడీ బ్రతిమలాడుతూ ఉన్నాడు. లేదు కుదరనే కుదరదు అని షీచి అంటూ ఉంది. ఇక్కడేమో షెంగ్ వాళ్ళ అసిస్టెంట్ జింగ్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నాడు. జింగ్ వాళ్ళ అకౌంటెంట్ ఒక అతను ఉంటాడు కదా, అతనే ఇప్పుడు బయట నిలబడుకొని ఉన్నాడు. మేము జింగ్ని మీట్ అవ్వాలని అంటూ ఉంటే లేదు మా మాస్టర్ ఇప్పుడు ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లారు, మీరు నా దగ్గర చెప్పండి అని అకౌంటెంట్ అడుగుతూ ఉన్నాడు. నాకు కొన్ని స్టోన్స్ కావాలని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే అది విని అకౌంటెంట్ మీకు స్టోన్స్ కావాలా, సరే ఓకే ముందు దానికి సరిపడా అమౌంట్ ని పే చేయండి అని అకౌంటెంట్ అడుగుతూ ఉంటే 1 లాక్ ఇస్తానని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. ఏంటి కామెడీ చేస్తున్నారా, దాని కాస్ట్ 70 లక్షలు, 70 లక్షలు ఇస్తానే మేము వాటిని అమ్ముతాము అని అకౌంటెంట్ అంటూ ఉంటే సరే ఓకే మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము అనేసి అసిస్టెంట్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అసిస్టెంట్ వస్తూ వస్తూ మూషి వాళ్ళ షాప్ ని చూస్తున్నాడు. అక్కడ చాలా మంది నిలబడుకుని ఉంటే రౌడీ ఎవరో షాప్ లోకి దూరినట్టు ఉన్నారు అనేసి అతను కూడా అక్కడే నిలబడుకుని అదంతా గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి బేలేడి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు. మీకు ఒక మ్యాటర్ తెలుసా, షెంగ్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళెవరో ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టు ఉన్నారు, ఒకవేళ ఆ హెంగ్ అయి ఉంటాడా అని అడుగుతూ ఉంటే లేని పోనివి చెప్పి మా ఫ్యామిలీ పరువు తీయాలని ట్రై చేయకు, అలా ఏం అయ్యుండదు అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మూషి వాళ్ళ షాప్ లోకి రౌడీని పంపించింది మరెవరో కాదు ఆ బేలేడి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా అతనే. ఇప్పుడు రౌడీ అతని దగ్గరికి వచ్చి పాపం వాళ్ళది చాలా చిన్న షాపు, ఆ షాప్ ని అంతం చేయమంటున్నారేంటి అని అడుగుతూ ఉంటే అంతం చేసేసావు కదా అని పని పూర్తయిపోయింది, నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్లిపో అని తమ్ముడు అరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మూషి వేగంగా లోపలికి వస్తూ ఉంది. వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం కాలేదు, నేను జ్యువెలరీస్ అంతా జాగ్రత్తగా ఉంచాను, ఆయన ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం ఒక 4 బాక్సులు పగలగొట్టు
కొల్లగొట్టేసి వెళ్లిపోయాడని అంటూ ఉంటే అప్పుడు కరెక్ట్ గా అక్కడికి హెంగ్ వస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేనేమో మిమ్మల్ని నమ్మి చాలా డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేశాను అని హెంగ్ అంటూ ఉంటే మీరేం దీని గురించి బాధపడకండి, ఇవన్నీ నేను చూసుకుంటాను, ప్రాబ్లం ఏమీ లేదు అని మూషి అంటూ ఉంది. అదంతా నాకు తెలియదు, చెప్పేదంతా చూస్తుంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు, కాబట్టి నా డబ్బులు నాకు రిటర్న్ కావాలి. నేను రేపు ఇక్కడికి వస్తాను, నేను ఇన్వెస్ట్ చేసిన 40% నాకు రిటర్న్ చేసేయాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అనేసి హెంగ్ అక్కడ నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో అసిస్టెంట్ షెంగ్ దగ్గరికి వెళ్లి రాజమాత గారికి మన కిరీటాన్ని తయారు చేసి ఇవ్వలేమేమో, వాళ్ళు 70 లక్షలు చెప్తున్నారని అసిస్టెంట్ అంటూ ఉంటే మనం ఎలా అయినా రాజమాత గారికి ఆ కిరీటాన్ని ఇచ్చి తీరాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు, ఏదో ఒకటి థింక్ చేయాలి అని షెంగ్ అంటున్నాడు. ఆ జింగ్ ఉన్నాడు కదా, అతని దగ్గర ఎవరు జ్యువెలరీస్ కొననివ్వకుండా నేనే ఆపాను, కానీ నేను ఇప్పుడు ఇందులో ఇరుక్కున్నానని అంటూ ఉన్నాడు. అప్పుడు అసిస్టెంట్ ఎవరో షెంగ్ ఫ్యామిలీ నుండి మూషి వాళ్ళ షాప్ లో ఇన్వెస్ట్ చేశారంట అని అంటూ ఉంటే అదంతా బయట నిలబడుకుని షెంగ్ వాళ్ళ పెద్ద కొడుకు వింటూ ఉన్నాడు. వాడేదో థింక్ చేసుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు షెంగ్ నేరుగా వచ్చి జింగ్ ని మీట్ అయ్యి కాస్త జ్యువెలరీస్ కావాలి ప్లీజ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఆల్రెడీ మీ దగ్గర చాలా జ్యువెలరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నారు అని జింగ్ అంటున్నాడు. అది విని షెంగ్ భయపడిపోతున్నాడు. ఇప్పుడేంటి, నీకు నేను క్షమాపణలు చెప్తేనే నువ్వు నాకు ఆ జ్యువెలరీస్ ని ఇస్తావా అని అడుగుతూ ఉంటే చాచా అలా కాదు, ఈ ఒక్కసారికి నేను నా రూల్స్ ని బ్రేక్ చేసుకుంటాను, కానీ ప్రైస్ మాత్రం తగ్గించలేను, 70 లక్షలు ఇచ్చి వాటిని కొనుక్కొని వెళ్ళండి అని అంటూ ఉంటే అది విని షెంగ్ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మూషి, షీచి, చబ్బి ముగ్గురు కలిసి కూర్చొని ఉన్నారు. మన షాప్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని థింక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు జ్యువెలరీస్ తయారు చేయడానికి కొన్ని మెటీరియల్స్ వస్తాయి కదా, అందులో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, వీటిని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని షీచి అడుగుతూ ఉంటే దీంట్లో ఉండే స్టోన్స్ ని పక్కకు తీసేసి దీంతో ఒక నెక్లెస్ తయారు చేయు, మిగిలిపోయిన ఈ స్టోన్ తో ఒక హెయిర్ పిన్ తయారు చేయు అనేసి మూషి కొన్ని ఐడియాలు ఇస్తూ ఉంది. సడన్ గా ఇప్పుడు మూషికి ఏదో ఐడియా వస్తూ ఉంది. మనం జ్యువెలరీస్ నే తయారు చేయాలని రూల్ ఏం లేదు, మనకి అందాల్సిన సరుకులు ఏవి రాకుండా ఆపుతున్నారు, కాబట్టి మనం కొన్ని షాప్స్ లో ఉండే సేల్ అవని ఓల్డ్ మోడల్స్ అన్నిటినీ తీసుకుని రీమోడల్ ఎలా చేయాలి, పాత జ్యువెలరీస్ ని కొత్త డిజైన్ గా మారుస్తున్నాము అనేసి ఒక పేపర్ యాడ్ ఇవ్వాలి, దాన్ని చూసి మన దగ్గరికి చాలా మంది వస్తారు, అలా జ్యువెలరీస్ ని రీసైకిల్ చేయడానికి మనకి సరుకులు ఏమి ఎక్స్ట్రా అవ్వవు కదా అని మూషి అంటూ ఉంటే ఈ ఐడియా చాలా బాగుంది అని షీచి అంటూ ఉంది. ఇక్కడేమో షెంగు వాళ్ళ పెద్ద కొడుకు ఇంటికి వస్తున్నాడు. నాన్న, నేను మీ దగ్గర ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలని అంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రౌడీ మళ్ళీ మూషి వాళ్ళ షాప్ దగ్గరికి వస్తున్నాడు. మా షాప్ ని అందం చేయడానికే వస్తున్నావా అనేసి చబ్బి చీపురు కట్ట తీసుకుని అతన్ని కొట్టడానికి వస్తూ ఉంది, కానీ స్లిప్ అయ్యి అతని మీదే పడిపోతూ ఉంది. చబ్బి అతన్నే చూస్తూ ఉంటే అతను కూడా చబ్బీనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు అలా చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ పుడుతూ ఉంది. అదంతా మూషి చూసి నవ్వుకుంటూ ఉంది. ఈ రోజు కూడా మీరు ఆ బాక్సెస్ నే పగలగొడతారు కదా, చూసి జాగ్రత్తగా పగలగొట్టండి అనేసి మూషి అంటూ ఉంటే సరే ఓకే అని అతను అంటూ ఉన్నాడు. చబ్బి వెంటనే అతని దగ్గరికి వెళ్లి మేము జ్యువెలరీస్ ని రీమోడల్ చేయబోతున్నాము, వాటి గురించి కాస్త బయట అందరికీ చెప్పి అడ్వర్టైజ్ చేస్తే మేము నీకు డబ్బులు ఇస్తాము అని చబ్బి అంటూ ఉంటే అలా అయితే నన్ను మంచి దారిలోకి రప్పించబోతున్నారా అని అతను అడుగుతూ ఉన్నాడు. షీచి అదంతా చూసేసి వీళ్ళిద్దరి మధ్య ఏదో రొమాన్స్ జరుగుతున్నట్టు ఉందే అనుకుని తను కూడా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో చబ్బి ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటే అక్కడికి షూ వస్తూ ఉంది. ఏంటి నవ్వుకుంటున్నావని అడుగుతూ ఉంటే ఓ అదేం లేదు, ఇంక నుండి మనము జ్యువెలరీ తయారు చేయడంతో పాటు రిపేర్ రీమోడల్ కూడా చేయబోతున్నాము, అందువల్ల మీ జ్యువెలరీస్ ఏమైనా రిపేర్ చేయాలంటే ఇక్కడికి తీసుకొని రండి అని చబ్బి అంటూ ఉంటే ఓహో ఇది కూడానా అని షూ చూస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.